మనందరికీ తెలుసు కేరళ వయనాడు సంఘటన అనేటువంటిది ఎంత బీభత్సం సృష్టించిందో అక్కడ ప్రకృతి అనేటువంటిది. ప్రకృతి ప్రకోపానికి కొన్ని వందల మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు కోట్లల్లో ఆస్తి నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితుల్లో చాలామంది పెద్దలైతే తమ పెద్ద హృదయాన్ని అయితే చూపిస్తున్నారు, పెద్ద గుండెని అయితే చూపిస్తున్నారు, పెద్ద మనసుని అయితే చాటుకుంటున్నారు. ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది కూడా ఫండ్ ఇస్తున్నారు. దాదాపు అల్లు అర్జున్ 25 lakhs ఇచ్చినట్టుంది. ఇక చిరంజీవికి సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీస్, చిరంజీవి యువ కథానాయకుడు రామ్ చరణ్ ₹1,00,00,000 ఇచ్చిండ్రు. అయితే ప్రభాస్ ఏకంగా ₹2,00,00,000 కూడా ప్రకటించిండ్రు తక్షణ ఆర్థిక సాయం కింద. ఎందుకంటే అది మళ్ళీ రికవరీ అవ్వాలన్నా అక్కడ ప్రాణాలకు లేదంటే అక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి మనం ఎంత ఇచ్చినా తక్కువనే అవుతుంది. అందరూ కూడా ఈ సందర్భంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఏంటంటే చాలామంది ఈవెన్ మనకు హీరోయిన్ రష్మిక మందన కూడా దాదాపు 10 లక్షలు కూడా ఇచ్చినట్టు ఉంది. ఇట్లా వాళ్ళ స్థాయిలో, అంటే మన స్థాయిలో మనం, వాళ్ళ స్థాయిలో వాళ్ళు కోట్లల్లో సంపాదిస్తూ ఎంటర్టైన్మెంట్ రంగంలో లేదంటే ప్రజల మీదనే ఇప్పుడు ప్రభాస్ లాంటి సినిమాలు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళ సినిమాలు, రామ్ చరణ్ లాంటి వాళ్ళ సినిమాలు ఓన్లీ తెలుగుకే పరిమితం కాలేదు. కేరళలో ఆడతాయి, తర్వాత కర్ణాటకలో ఆడతాయి, తమిళనాడులో ఆడతాయి, ముంబైలో ఇప్పుడు బాలీవుడ్కి కూడా మన తెలుగులో వినేవి కాబట్టి వాళ్ళు కూడా అంతే పెద్ద మనసుతో అయితే ఫండ్ అయితే ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రభాస్ అయితే ₹2,00,00,000 ఇచ్చిందంట. నిజంగా ప్రభాస్ ఇప్పుడు అంటే స్టార్ అనే చెప్పాలి. ఎందుకంటే తను హీరోనే కాదు, అంటే స్క్రీన్ మీద హీరోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరో అని నిరూపించుకునే విధంగా ₹2,00,00,000 అయితే ఆ వయనాడు బాధితులకైతే ఇచ్చిండంట.